పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరింత పతనమయ్యాయి. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. బంగారం ధర 18% దాకా కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెప్తా ఉన్నారు. 2025లోనే బంగారం ధరని కావాలనే 50% పైగా పెంచారు. ఇన్వెస్టర్స్ అంతా ఇప్పుడు లాభాల స్వీకరణ బాటలో ఉన్నారు. అందుకే సెల్లింగ్ ఒత్తిడిని బులియన్ మార్కెట్ ఎదుర్కొంటా ఉందనేది అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. తాజాగా గడిచిన వారం రోజుల్లోనే బంగారం ధర 5% పైగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,30,000 నుంచి 1,25,000కి దిగొచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ అయితే 1,12,000కి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో మనం ఒకసారి బంగారం ధర పరిశీలించినట్లయితే ఔన్స్ గోల్డ్, ఒక ఔన్స్ గోల్డ్ 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $4,250 నుంచి $4,073లకు దిగి వచ్చింది. బంగారం ధరలు మరికొంత కరెక్షన్ కూడా గురయ్యే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయంగా భౌగోళికంగా ఉన్న పరిస్థితులు, అమెరికాలో ఉన్న క్రైసిస్, ఇవన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు. కరెక్షన్ గురవుతా ఉంది మార్కెట్. లాభాల స్వీకరణకు వెళ్తా ఉన్నారు. స్టాక్ మార్కెట్లలో మరలా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తా ఉన్నాయి. అంటే బంగారంలో ఇక సెల్లింగ్ ఇంకా జరిగే అవకాశం ఉంది. బంగారం ధరలు మరికొంత తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అనేక సంస్థలు కూడా వారి రిపోర్ట్స్ రిలీజ్ చేశాయి. బంగారం ధర 1,12,000 దిగి వచ్చే అవకాశం ఉంది అనేది ఆ రిపోర్ట్స్ సారాంశం. ఆ తర్వాత మరికొంత సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరలా బయ్యింగ్ మొదలు పెడతారు. అయితే ఇది రాబోయే 30-40 రోజుల్లో జరిగే ప్రక్రియ. ఒక రోజు 2 రోజుల్లో జరిగేది కాదు. 2 రోజులు తగ్గుతుంది, ఒక రోజు పెరిగే అవకాశం ఉంది. సహజంగా పెరిగేటప్పుడు 4,000-5,000 పెరుగుతూ ఉంటుంది. తగ్గేటప్పుడు 400, 500, 600 అలా తగ్గుతూ ఒక నెల రోజుల వరకు ఈ బంగారం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది అనేది బులియన్ వర్గాలు ప్రకటించాయి. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.